హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ టచ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, నిన్నటి వీడియోలో చూశారు కదా, నేను ఆ యదవ గురించి మొత్తం మీకు చెప్పాను కదా. ఇక వాడు ఏమన్నాడంటే ఇంకట్ట ఫోన్ చేశాడు ఫ్రెండ్స్. సరేనని చెప్పేసి మా హస్బెండ్ అయితే డబ్బులు కొట్టేసాడు, అయిపోయింది. తెల్లారి వస్తానన్నాడు కదా, ఏ కొంచెంలా వస్తానని చెప్పేసి ఇక ఫోన్లే, ఇంకే కొంచెంలే ఏంలే, ఇంకా మేము చేస్తుంటే ఇక కలవపోతే ఏంటా మళ్ళీ ఫోన్ కలవట్లేదని చెప్పేసి ఇక మళ్ళీ మాకు నీరసం వచ్చేసింది. ఏంది అసలు వీడిట చేస్తున్నాడని చెప్పేసి మళ్ళీ ఏం చేశాడు, 11 గంటలకు ఫోన్ చేశాడు ఫ్రెండ్స్. 11 గంటలకు ఫోన్ చేసి మా వారికి సార్ ఇంటికి వచ్చాను కదా, ఇంటి దగ్గర వాళ్ళతో అన్నీ మాట్లాడతా, వాళ్ళు ఇక బయటకు రానిలేదు, అందుకే నేను రాలేదు అని చెప్పేసి అన్నాడు. మా హస్బెండ్ కోపం వచ్చి, అసలు మీరు కరెక్ట్గా చెప్పండి, ఏ టయానికి వస్తారు, లేదా టైం చెప్పండి, నాతోటి టైం అంటే టైమే, పలానా టైంకి వస్తానని చెప్పండి, లేకపోతే ఏంటి నాటకం అని చెప్పేసి, లేకపోతే మేము వచ్చి తీసుకున్నామా అని చెప్పేసి మా హస్బెండ్ అనేళ్ళకి, లేదు సార్, వాళ్ళు ఇచ్చిన లెటరు లొకేషన్ పడాలి, మీది ఏ జిల్లా అయితే ఆ జిల్లా లొకేషన్ పడిద్ది, మీ దగ్గరకు వచ్చిన తర్వాతనే మేము ఓపెన్ చేయాలి, లేకపోతే చేయటానికే లేదు అది, లేకపోతే నిన్నే మిమ్మల్ని రమ్మనేవాడిని మా ఇంటికే అని చెప్పాడు. నిజమే కావాలని చెప్పేసి అనుకున్నాము. తర్వాత ఏం చేసాము, ఇంకా మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు కదా, ఆయన ఉండి సరే నా ఐడెంటిటీ కార్డు ఏదో అన్నావు కదా, సరే అది పెట్టు అని అంటే అది పెట్టాడు. ఏముంది దాంట్లో, గోవా సింధు హోటల్ అని చెప్పేసి దాని మీద ఉందన్నమాట. తర్వాత ఇంకా ఉండేళ్ళకి నిజమే కావాలని చెప్పేసి అనుకున్నాం ఫ్రెండ్స్. అనుకున్న తర్వాత ఇంకా మా హస్బెండ్కి వాడు ఫోన్ చేయట్లా, ఎందుకంటే మా హస్బెండ్ గట్టిగా మాట్లాడేళ్ళకి వాడు ఫోన్ చేయట్లా. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్కి చేసి, ఏంది ఆయన అంత కోపపడతాడు, టైం చెప్పమంటే టైం అట్ట కుదిరిద్ది, నేను 4 నెలల తర్వాత వచ్చాను, మా పిల్లోడిని బెంగళూరు పంపిస్తాడని అంత కోపపడితే ఎట్ట అని ఆ సార్ తోటి అన్నాడంట. ఆ సార్ అన్నాడు, సో మరి టైం మీరు రావాలి కదా సార్ టైంకంటే, సార్ నేను ఖచ్చితంగా 4 గంటలకి 5 గంటలకల్లా మీ దగ్గర ఉంటాను సార్ అని చెప్పేసి అన్నాడు. సరేనని చెప్పేసాను. ఇంకా ఆ సార్ మా హస్బెండ్ ఫోన్ చేసి, సార్ ఎట్లా వస్తానన్నాడంటే ఆ సరేనన్ను. ఇక చూస్తే ఫ్రెండ్స్, 4 అన్నది లేదు, 5 అన్నది లేదు, 6 అన్నది లేదు, ఇంకా రాపోతున్న నెలకు మళ్ళీ మా హస్బెండ్ ఫోన్ చేస్తున్నాడు. అంటే ఆ సార్ ఫోన్ చేస్తుంటే మా హస్బెండ్కి ఏం చెప్పాడు, సార్ వద్దాం అనుకున్నాను, నేను ఈరోజు నైట్ 9 అయినా 10 అయినా సరే సార్ నేను వస్తాను మీ దగ్గరికి అని చెప్పేసాను అన్నాడు. మా బాబుని బెంగళూరు పంపిస్తున్నాను, మళ్ళీ మా బాబు పిక్కులు కావాలన్నాడు, మళ్ళీ గుంటూరులో పిక్కుల దగ్గరికి, ప్రియా పిక్కుల దగ్గరికి వెళ్ళేళ్ళకి లేట్ అయ్యింది, ఆ పచ్చళ్ళ దగ్గరికి వెళ్ళేళ్ళకి అవి తీసుకొని మా బాబుని పంపించేళ్ళకే టైం ఇంత అయింది సార్, నేను ఖచ్చితంగా వస్తాను అని చెప్పేసాను అని అన్నాడు. సరే 9 అయింది, 11 అయింది ఫ్రెండ్స్. అయినా ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తట్లా. ఈ తర్వాత మళ్ళీ మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు చేస్తే, సార్ నేను రావడానికి వచ్చేవాడిని, మా బాబు పోయేళ్ళకి 9, 10 అయింది, ఇంక ఈ టైం వస్తే నాకు ఇబ్బంది కదా అని చెప్పేసి నేను రాలేకపోయాను సార్, ఖచ్చితంగా రేపొద్దున 10 కల్లా మీ దగ్గర ఉంటా అని చెప్పేసి అన్నాడు. సరే ఇన్నిసార్లు చూసాం కదా, డబ్బులు ఇచ్చి ఉన్నాము, ముందు గోవా సంగతి తర్వాత, వాడు వస్తే ముందు డబ్బులు ఇస్తాడని చెప్పేసి వీళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. తర్వాత 10 అయింది ఫ్రెండ్స్, 10ంటికి ఫోన్లే, 11ంటికి ఫోను రింగ్ అవుతుంది కానీ ఎత్తట్లా. తర్వాత ఎన్నింటికి చేశాడు, 3ంటికి ఫోన్ చేసి, నాకు నేను అంటే ఏదో బెట్టింగ్లాడి నేను అప్పుల పాలయ్యాను, వాళ్ళకి నోట్లు అయ్యి తిరగరాయాలని వాళ్ళు వస్తున్నారు, నేను వచ్చానని తెలుసుకొని వాళ్ళకి నోట్లు అయ్యి తిరగరాసి నేను ఖచ్చితంగా 4 గంటలకు బయలుదేరతాను అని చెప్పేసి అని అన్నాడు. ఏం బెట్టింగ్లో అసలు ఈడేంది ఇట్లా మాట్లాడుతున్నాడని మా హస్బెండ్ కొద్దిగా అనుమానం వచ్చి సరే డబ్బులు ఇచ్చి ఉండగా ముందు ఆ డబ్బులు తీసుకుందాం, ఆ ఎదవని రాని అసలు అని చెప్పేసి ఇంక మా హస్బెండ్ ఏం చేశాడు, అసలు మీది ఏ ఊరు ఏందని మంచితనంగా అడిగితే, మాది గుంటూరు పక్కన ఒక ఊరు, మాది గుంటూరు పక్కన అంకిరెడ్డిపాలెము, మాది రెడ్డి. ఇంక మా హస్బెండ్ అన్నీ అడుగుతుంటే దేవగిరి సుధాకర్ రెడ్డి అని చెప్పాడు ఫ్రెండ్స్. సరేలే అని చెప్పేసి, సరే నువ్వు రాయ్యా అని చెప్పేసానంటే, ఇంకా 4 అన్నది లేదు, 5 అన్నది లేదు, 6 అన్నది లేదు, ఇక వాడు రావట్లా. ఇక మా ఆయనకి ఇంకా నీరసం వచ్చేసి వాడు రాడు, ఈడేదో డూప్ అని అర్థమైపోయిందని చెప్పేసి ఇంక మా హస్బెండ్ ఫోన్ చేయట్లా. మళ్ళీ ఇంకా మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేసి, సార్ మీ లొకేషన్ పెట్టండి సార్, నేను ఇప్పుడు బయలుదేరుతున్నాను అన్నాడు. ఇంకా ఆయన ఏం చేశాడు, సార్ అన్న నాదెందుకులే నీరు పెడతానని చెప్పి మా హస్బెండ్కి ఫోన్ చేస్తే మా హస్బెండ్ లొకేషన్ పెట్టాడు. పెట్టిన తర్వాత వస్తున్నాను సార్ అని
ఫోన్ ఎత్తట్లేదు ఫ్రెండ్స్. ఫోన్ చేసినా ఎత్తట్లా, రావడానికి వీలు కావట్లా. తర్వాత ఏం చేశాడు, నేను ఫోన్ ఆపుకొని మళ్ళీ కొద్ది దూరం అంటే మేము చేస్తూనే ఉన్నామన్నమాట. ఇక వాడు ఏం చేశాడు, వత్తన్నా అని చెప్పేసి అని ఇక చేయలే. మళ్ళీ ఒక గంట అయిన తర్వాత వాడే చేసి, నేను ఎద్దలపాడు దాకా వచ్చాను, టీ తాగుతా, ఇప్పుడు చూసుకున్నాను మీ మిస్డ్ కాల్స్ ఉన్నాయి, అందుకే నేను చేస్తున్నాను, 10 అక్కడికి వచ్చేస్తాను, మళ్ళీ మీకు ఆ లెటర్లు ఇచ్చి ఓపెన్ చేయించి గోవా వాళ్ళకి మీకు వీడియో కాల్ చేయించి నేను మళ్ళీ వెళ్ళాలి అని చెప్పేసి అన్నాడు. సరే, అది ఎన్ని గంటలకు జరిగింది? 8ంటికి జరిగింది. ఎద్దలపాడు నుంచి ఒంగోలుకి ఎంతసేపు రావాలి ఫ్రెండ్స్? మహా అయితే 2 గంటలు. అది బుల్లెట్ బండి అన్నాడు. మహా అయితే 2 గంటలు. 2 గంటలు అన్నది 3 గంటలైనా టైం 10 అయింది. ఫోన్ చేసాం, ఫోన్ చేస్తే ఎత్తల. తర్వాత ఆయనే చేసి 10:30కి నేను చిలకలూరుపేట దాకా వచ్చాను. చిలకలూరుపేట వచ్చాను కాబట్టి మళ్ళీ ఇప్పుడు మీ దగ్గరికి వచ్చేళ్ళకి టైం చాలా లేట్ అవుతుంది కదా, అక్కడ కొనుక్కోవటానికి వసవర్తి ఏమి ఉండదు కదా, నేను ఇక్కడ తెలిసిన వాళ్ళు ఉండారు క్యాంటీన్ వచ్చిన వాళ్ళు, వాళ్ళ దగ్గర కొనుక్కొని నేను ఉదయాన్నే మీ దగ్గరికి వస్తాను, ఇప్పుడు మీ అబ్బాయినే గలుస్తాను అని చెప్పేసి ఏదో మాటలన్నీ చెప్పాడు. సరే, ఇంకా నిజంగా వస్తే నైట్ ఇక్కడ మనం పండబెట్టుకోలేం కదా, వాడు మంచోడో దొంగోడో తెలియదు కదా అని చెప్పి మేము ఆలోచించి సరేను నిజమే కావాలని నమ్మాం ఫ్రెండ్స్. తర్వాత ఇంకా ఫోన్ చేస్తుంటే ఆ రికార్డింగ్ కూడా ఉంది. తర్వాత మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తే, నువ్వు ఖచ్చితంగా ఏం చేస్తావో ఏమో, నాకు 5:30 కాడి నుంచి నువ్వు ఎన్నిసార్లు అయినా ఫోన్ చేయి, ఫోన్ స్విచ్ ఆఫ్ చేయను, సైలెంట్లో పెట్టను, నేను ఫోన్ చేస్తుండు. ఫోన్ చేసి 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 ఇంకా మీరు ఫోన్ చేస్తే నేను లేచి వస్తా ఇంకా అన్నాడు. సరేనని చెప్పేసాను. ఇంక ఇటు మా హస్బెండ్ ఆసారు 5:30 కాడి నుంచి ఒకళ్ళ మీద ఒకళ్ళు కొట్టుకుంటున్నారు. రింగ్ అవుతుంది ఫోన్, కానీ వాడు ఎత్తట్లా. రింగ్ అయ్యి 8 గంటల కాడి నుంచి ఇక అసలు ఫోను టవర్ ఏరియాలో లేదు. ఇంకా సిమ్ తీసేసాడు వాడు, ఇంకా ఫోన్ కలవట్లా. ఇంకా వాడు అప్పుడు అర్థమైంది, ఈడు పెద్ద బేవర్స యాదవ, మనల్ని మోసం చేశాడు అని చెప్పేసని. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను వాళ్ళ ఊరికి వెళ్ళి ఎంక్వైరీ తీసిన వీడియో పెడతాను. ఆ మాట్లాడింది వాళ్ళ పెద్దనానేనంట. ఆ మాటల్లో మీరే చూడండి, మీకే అర్థమైంది ఫ్రెండ్స్. ఓకేనా? చూడండి, ఫస్ట్ చూడండి, నేను మళ్ళీ మాట్లాడతా చెప్పేసి డబ్బులు తీసుకొని ఎక్కడో ఉండేసి జనాలకి మోసం చేస్తున్నాడు. ఎవరో బయట పిల్లలు కదండి నేను చెప్పేది. వాళ్ళ కూతురికి పుష్పావతి మంచి పెడుతుంటే బంగారం అన్ను, ఇంట్లో బంగారం అన్ను, ఆ డబ్బులు కొట్టుకాడి చేయిపోయాడు. ఇంకా నువ్వు ఎవరో బయట ఎలాగా ఇంట్లో డబ్బులే తీసుకెళ్ళాడా? ఇంట్లో డబ్బులు కాదు, పిల్లకి మంచి పిల్ల మంచి పెట్టుకుని డబ్బులను బంగారం కొట్టుకాడుగా ఇస్తే అది కూడా తెలుసుకుంటాడు. బండి పిల్లకాడు పాపం వాళ్ళ తాత బండి పెట్టాడు, వాడి మామ మేత దొరుకుతాడు చేసి పాపం పిల్ల మేతకు వచ్చి ఆ బండి కూడా దించుకుంటుంది. ఇప్పుడు బండి దగ్గర పోయి బుల్లెట్ ఉంది, 4 రోజుల క్రితం మాకు ఫోన్ చేసి లెటర్ వస్తుంది, నేనే తీసుకొస్తాను, అటు చేస్తాను అని చెప్పేసి అని బాబాయ్ చేస్తున్నాం. ఎవరైతే మంచి తనం చేస్తే మంచి మాటలు మాడతారు, చెడు మాటలు చేసినప్పుడు ఎవరైనా కానీ ఊరుకుంటారా? ఎవరైనా ఇప్పుడు గోవాలో పని చేస్తున్నా అని చెప్పేసి అని పిల్లల్ని జాబ్ తీసుకెళ్ళి ఏం చేయాలని డబ్బులు వేసుకున్నాడు. డబ్బులు తెగితే పర్లేదు, పిల్లలు దగ్గర పోయి ఏదైనా కిడ్నీలు అమ్మి తెగితే ఏం పరిస్థితి ఏంది తెలియదు కదా, ఏం జరిగింది తెలియదు కదా. కందిపప్పులు పోయిపప్పులు ఎవరైనా పెట్టిన డబ్బులన్నీ దేవుడు అది వచ్చేసరికి పోయేటప్పుడు మీరు ఆడికి చూద్దాం అనుకున్నాను నేను. ఏమని పోయినా అదే అందుకనే మన వాళ్ళు తెలుసు కాబట్టి ఇక్కడ కూర్చుంటే వాళ్ళంతా ఇన్ఫర్మేషన్ తెలియకుండా ఉండదు. అది సార్ ఉండమాట అబద్ధం ఎందుకు? ఆ రకంగా చేస్తే ఎంతమందిని మోసం చేయాలి, ఏం చేయాలి? ఇప్పుడు ఆ పిల్ల పుష్పావతి అయినప్పుడు డబ్బులు బంగారం కొట్టు డబ్బులు 17,000 18,000 అంతా వచ్చినాయి. ఆ బంగారం అన్ని దెంకొని పోయాడు. ఇక అప్పుడు అని వచ్చినారా వచ్చినట్లేదు. చాలా మంది మీరు వాళ్ళ పెద్దనానా పిల్లలు. సర్లే బాబు. హాయ్ ఫ్రెండ్స్,
విన్నారు కదా, ఇప్పుడు పెద్ద ఆయన చెప్పిన మాటలన్నీ విన్నాడు కదా. వాడు ఎంత ఎదవంటే అంత ఎదవ. కన్న కూతురు ఫంక్షన్ అయితే, మెచ్యూరిటీ ఫంక్షన్ అయితే కన్న కూతురుది, ఆ కూతురిది రేపు ఫంక్షన్ అనగా పాపం ఆ తల్లి పిల్లకి గ్రాండ్గా చేసుకోవాలని చెప్పి గోల్డ్ బంగారం తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే, ఆ గోల్డ్ బంగారం తీసుకెళ్ళి ఎక్కడో కొట్లో వాడు గోల్డ్ షాప్లో పెట్టుకొని డబ్బులు తీసుకొని అడ్రస్ లేడంట ఫ్రెండ్స్. మీరు వినేమంటారు, 2 సంవత్సరాల నుంచి వాడు ఇంటికే రావట్లేదంట. ఇంకొకటి, మా అబ్బాయిని బెంగళూరులో చదివిస్తున్నామని చెప్పారు కదా, అది అబద్ధమే. ఆ బాబు ఇంటి దగ్గరే ఉన్నాడు పాపం. ఆ బాబు కూడా వాళ్ళ బాబాయ్ మాటలు కూడా నేను మీకు రేపు వీడియోలో పెడతాను, అది చూడండి. ఎందుకంటే లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి నేను పెట్టలేను కాబట్టి వాళ్ళ తమ్ముడు మాట్లాడిన వీడియోలు కూడా నేను రేపు పెడతాను, చూడండి. వాళ్ళ బాబాయ్ పాపం ఒక బండి కొనిచ్చాడంట. ఏది, ఆమె బరిగొడ్లు పెట్టుకొని ఆమె పాపం బతుకుతుంటే ఆ మేత బోత తీసుకురావటానికి ఉంటుందని ఒక బండి కొనిస్తే ఆ బండి కూడా తీసుకుని వెళ్ళి అమ్ముకున్నాడంట. వాడు అంత ఎదవంట ఫ్రెండ్స్. వాడు ఊళ్ళో బెట్టింగ్ లేసి అన్ని అప్పులు అంతా ఈ పిల్లలను తీసుకెళ్ళటము. వాడు మేము అక్కడ జాబులు ఇక్కడ జాబులు ఇప్పిస్తానని ఫ్రెండ్స్, మేమే కాదు మాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారంట. ఇక ఏం చేయాలి అర్థం కాక వాళ్ళు డబ్బులు కూడా వదులుకున్నారంట ఫ్రెండ్స్. ఇంకొకటి మాకు తెలిసిన విషయం ఏంటంటే, ఒక పిల్లోని కూడా కానరానికుండా చేసాడని బయటకు వచ్చింది. అది మనకి డీటెయిల్స్ అయితే తెలియలేదు. కొంతమంది ఉంటారు కదా తెలిసిన వాళ్ళు, వాళ్ళ ఊరు వాళ్ళు ఏం చెప్పారంటే, పిల్లలను కూడా వీడు టార్గెట్, పిల్లలను గోవాలో ఉద్యోగాలు ఇప్పిస్తామని పిల్లలను తీసుకెళ్లారు. ఒక ఇద్దరు ముగ్గురు పేరెంట్స్ కూడా మా ఊరు వచ్చారు, మా పిల్లలు కనిపించట్లేదు, ఇట మీ అబ్బాయి తీసుకెళ్ళాడని. కానీ వాడు 2 సంవత్సరాల నుంచి అయితే ఊళ్ళో లేడమ్మా. వాళ్ళు భార్య ఆ పిల్లలను పెట్టుకొని ఏదో ఆ ముసలామని పెట్టుకొని వాళ్ళ ఆమెను పెట్టుకొని బతుకుతుంది. వాడు పెద్ద ఎదవ, మిమ్మల్ని మోసం చేయటం ఏమొచ్చా, కన్న కూతురు ఫంక్షన్ అని తెలిసి కూడా అయ్యే తీసుకెళ్ళి అమ్ముకున్నాడు, బండి అమ్ముకున్నాడు. వాడు పెద్ద ఎదవ, ఆ పిల్లల్ని టార్గెట్, వాడు చేసేదే పిల్లల్ని టార్గెట్ చేస్తాడు వాడు అని చెప్పేసి అని అన్నారు. మాకైతే అసలు మైండ్ పోయింది ఫ్రెండ్స్. మా వారు గట్టిగా అడిగాడు అనమాట, డబ్బులు పోతే పోయినాయి, 5,000 తర్వాత అయినా సంపాదించుకోవచ్చు, పిల్లలను తీసుకెళ్ళి వీడేం చేయాలనుకుంటున్నాడు అని చెప్పేసి అని. తర్వాత మేము మళ్ళీ వాడికి ఫోన్లు చేస్తూనే ఉన్నాము. రింగ్ అవుతుంది ఇప్పుడు ఫోను, కానీ వాడు ఫోన్ ఎత్తట్లేదు. మా నెంబర్లు చూసి మేము మార్చి చేస్తున్నాము, అయినా వాడికి అనుమానం వచ్చింది వీళ్ళే చేస్తున్నారని. హలో అని మా వారు గొంతు నా గొంతు వినంగానే ఫోన్ పెట్టేస్తున్నాడు అనమాట. ఎత్తట్లే, ఇంకా ఏ నెంబర్ నుంచి చేసినా ఎత్తట్లేదు. చూశారు కదా ఫ్రెండ్స్. ఇది దయచేసి ఈ ఫోటో మీకు కంటిన్యూగా వస్తూనే ఉంది కదా, ఈ వీడియో మాత్రం దయచేసి ఫ్రెండ్స్ అందరికీ, మీ వాళ్ళకి అందరికీ తెలిసిన వాళ్ళతో సహా కూడా పంపించండి. ఈ వీడియో షేర్ చేయండి అందరికీ. ఎందుకు చెప్తున్నానంటే, నాలాగా ఎవరు మోసపోకూడదు అని చెప్పేసి. ఆ మోసం చేసేవాళ్ళు ఉన్న రోజులు మనం బోల్తా పడతానే ఉంటాము. కానీ తెలియని వాళ్ళు పడితే ఒక లెక్క. మనం అన్నీ తెలిసి కూడా పెద్దోళ్ళమే పడ్డామంటే పిల్లల పట్టడంలో పెద్ద ఇదేం లేదు. దయచేసి నేను 2 చేతులు అయితే మీకు దండం పెడుతున్నాను. ఈ ఫోటో మాత్రం, ఈ వీడియో అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. మాలాగా ఎవరు మోసపోవద్దు. ఇంకొకటి నేను తల్లిదండ్రులకు కూడా ఇంకోటి చెప్తున్నా, మన పిల్లలు ఎటుపోతున్నారు, ఎటు వస్తున్నారు, ఇలాంటి బేవర్స నా కొడుకుల్ని నమ్మి మన బిడ్డల్ని మనం దూరం చేసుకోవద్దు. మీ పిల్లలు ఎక్కడ పోతున్నా సరే, పనికి ఎక్కడ పోతున్నావు ఏంటి అని, పలానూరు పోతున్నానంటే ఏ ఊరు, అది ఆ వంట మాస్టర్ ఎవరు, మిమ్మల్ని తీసుకెళ్ళే క్యాంటీన్కి ఆ మేస్త్రి పేరేంటని మొత్తం డీటెయిల్స్ మొత్తం కనుక్కొని మీ పిల్లలను పంపించండి. ఎందుకంటే మనం అంతా అయిపోయిన తర్వాత ఇంకేం ఉండదు ఫ్రెండ్స్. మాకు దేవుడు ఏంటంటే, డబ్బులు పోతే పోయినాయి, మా బిడ్డని మాకైతే దేవుడు రక్షించాడని నేను అనుకుంటాను. ఎందుకంటే ఇది అసలు తలుచుకుంటేనే భయం వేస్తుంది నాకు. వాడు ఫోన్ రింగ్ అవుతుంది ఫ్రెండ్స్. నేను ఆ ఫోన్ నెంబర్ కూడా మీకు పెడతాను రేపు వీడియోలో, సరేనా? ఫస్ట్ ఈ వీడియో మాత్రం అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్, దయచేసి అందరికీ షేర్ చేయండి. అది కాక వీడియో ఎక్కడైనా మీకు కనిపిస్తే, మీ చుట్టుపక్కల ఎక్కడైనా ఉంటే మాత్రం నాకు కామెంట్ చేయండి. ఒకవేళ నా కామెంట్ చేసి నేను చూసుకోలేకపోయినా మాత్రం ఖచ్చితంగా పోలీస్ స్టేషన్లో మాత్రం వీడి మీద మాత్రం ఖచ్చితంగా, సార్ నా వీడియో తీసుకెళ్ళి చూపించండి, సార్ ఇదిగో ఈ అమ్మాయి ఈ వీడియో పెట్టింది,
వీడు ఇలా మోసం చేశాడంట, పిల్లలను తీసుకెళ్ళాడంట, 2-3 కాంతానికుండా చేశాడంట, ఇదిగో వీడు పొలం సాట్ ఉన్నాడు సార్ అని చెప్తే వాళ్ళు మా డీటెయిల్స్ అన్నీ తెలుసుకొని కూడా మా దగ్గరికి వస్తారేమో పోలీసులు. ఖచ్చితంగా మేమైతే చెప్తాం జరిగింది మొత్తం. ఇంకా ఉండి ఫ్రెండ్స్ అవి వీడియో పెట్టడానికి కూడా కుదరట్లేదు కాబట్టి నేను పెట్టలేను. ఎందుకంటే కొంతమంది మాట్లాడిన వాళ్ళు కూడా మమ్మల్ని వీడియోలో పెట్టొద్దమ్మా అన్నారు కాబట్టి పెట్టట్లేదు ఫ్రెండ్స్. మా దగ్గర వాడి గురించి చాలా చాలా ఉండి అనమాట. ప్యాకెట్ బెట్టింగ్లని బోల్డెన్ నుండి ఫ్రెండ్స్. సరేనా, లెంత్ ఎక్కువ అవుతుంది. మళ్ళీ రేపు వీడియోలో వాళ్ళ తమ్ముడు మాట్లాడింది, ఇంకా వీడి గురించి ఏమేమి మాట్లాడింది మొత్తం చెప్తాను ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్. దయచేసి ఎవరైనా ఈ వీడియోని మాత్రం అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్, నేను అదే కోరుకుంటాను.